కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి స్కూల్ విద్యార్థులు చుక్కలు చూపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల సందర్శనకు వచ్చిన జీవన్ రెడ్డిని విద్యార్థులు నిలదీశారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని తెలిపారు. కనీసం పాఠశాలకు గేటు, వాష్రూమ్ లేదని మొరపెట్టుకున్నారు. తక్షణమే తమకు సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో ఏం తోచక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బిక్కమొహం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి స్కూల్ విద్యార్థులు చుక్కలు చూపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల సందర్శనకు వచ్చిన జీవన్ రెడ్డిని విద్యార్థులు నిలదీశారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని తెలిపారు. కనీసం పాఠశాలకు గేటు, వాష్రూమ్ లేదని మొరపెట్టుకున్నారు. తక్షణమే తమకు సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో ఏం తోచక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బుక్కమొహం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు. కుమార్, గత సంవత్సరం క్రితం మన ఊరు మన బడి మన బస్తీ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ సర్కారు దాదాపు 2.5 కోట్ల రూపాయలను ఈ పాఠశాలకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో విద్యా బోధన కొనసాగుతూ ఉంటుంది. దాదాపు 400 మందికి పైగా విద్యార్థులు గత సంవత్సరం ఉండే, కానీ ఈ సంవత్సరం 301 మంది విద్యార్థులు ప్రస్తుతము 3 మాధ్యమాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న పాఠశాల ప్రారంభమైంది. అలాగే 2.5 కోట్లు రిలీజ్ అయినప్పటికీ కూడా దాదాపు పనులు సగంలోనే నిలిచిపోయాయి. గతం అంటే ఎలక్షన్ కోడ్ కారణంగా అయినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఎటువంటి పనులు కూడా కొనసాగట్లేదు. అయితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే విధంగా పూర్తి స్థాయిలో కూడా అంటే చెత్త మొత్తం పూర్తి అక్కడే ఉండడము, వర్షాకాలం కావడంతో వర్షం రావడంతో పూర్తి స్థాయిలో బురద నీరు అక్కడే ఉంటుంది. విద్యార్థులు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే 301 మంది విద్యార్థులకు కేవలం ఒకే ఒక్క వాష్రూమ్ ఉండడం కూడా ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. అలాగే అంటే విద్యార్థుల విషయంలో దాదాపు ఒక్కొక్కరికి 2 గంటల సమయం, అంటే ఒక వ్యక్తి ఎమర్జెన్సీలో కానీ బాలికలు బాలురు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి, తప్పనిసరి పరిస్థితిలో వాష్రూమ్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే దాదాపు అరగంట పాటు వెయిట్ చేసే పరిస్థితి నెలకొంది. ఇక ఉపాధ్యాయుల సంగతి మాత్రం పక్కన పెడితే వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇవన్నీ కూడా నిన్న మన దృష్టికి తీసుకురాగా దీనిపై టీన్యూస్ లో కూడా ప్రత్యేక కథనం సాధారణమైంది. ఈ క్రమంలో ఇవాళ వెళ్ళినటువంటి జీవన్ రెడ్డిని పూర్తి స్థాయిలో నిలదీస్తూ ఒక విద్యార్థిని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ వాష్రూమ్స్ లేవు, కనీసం 300 మంది విద్యార్థులు 3 మాధ్యమాల్లో చదువుతున్నారు, కేవలము 5 క్లాసుల్లోనే ఇంతమంది విద్యార్థులను ఎలా చదువుతామంటూ కూడా ఈ నిరుపేద విద్యార్థులు నిలదీయడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా కలెక్టర్ తో పాటు అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరి చొరవ తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ మరి వీరికి ఎన్ని రోజులుగా పని పూర్తి చేస్తారు, ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమన్నా కొనసాగిస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఈ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు, ఇది ప్రముఖ పాఠశాల, ఎంతో చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వ బాలికల పాఠశాల. ఇది దాదాపు అంటే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 మీడియాల్లో కూడా ఇందులో విద్యాబోధన కొనసాగుతూ వస్తోంది. మరి ఈ క్రమంలో తక్షణ ఏర్పాట్లు చేసి మిగతా వర్క్ కూడా కంటిన్యూ చేస్తారా? గత సర్కారు బీఆర్ఎస్ సర్కారు రిలీజ్ చేసిన 2.5 కోట్లకు సంబంధించి పనులు వేగవంతం చేసి త్వరలోనే విద్యార్థులకు మంచి కబురు అందిస్తారనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంటుంది. కుమార్, రైట్. థ్యాంక్ యూ సందీప్ రావు.